దళపతి విజయ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జననాయగన్ సరికొత్త కథలతో దర్శకుడిగా ప్రత్యేకతను చాటుకున్న వినోద్ దర్శకుడు. కన్నడంలో పలు విజయవంతమైన చిత్రాలని నిర్మించి ప్రస్తుతం భారీ పాన్ ఇండియా మూవీస్ ని కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ మూవీని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తూ ఉండగా కథకు కీలకమైన క్యారెక్టర్ లో ప్రేమలు, డ్యూడ్ చిత్రాల ఫేమ్ మమితా బైజు నటిస్తూ ఉంది. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే వార్తల్లో నిలిచి బిజినెస్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న జననాయగన్ రీసెంట్ గా మలేషియాలోని కౌలాలంపూర్ లో రిలీజ్ చేసిన ఆడియో వేడుకతో మరో రికార్డ్ ని కూడా సొంతం చేసుకుంది. విదేశాల్లో ఆడియో రిలీజ్ చేసిన తొలి సినిమాగా నిలిచిన జననాయగన్ ఈ వేడుకలో 90,000కు పైగా అభిమానులు పాల్గొనడంతో మలేషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీగా జనవరి 9న రిలీజ్ చేస్తూ ఉన్నారు. తెలుగులో జననాయకుడిగా రిలీజ్ అవుతున్న ఈ మూవీపై ప్రారంభం నుంచే ఓ ఆసక్తికరమైన వార్త అయితే చక్కలు కొడుతూ ఉంది. ఈ మూవీని తెలుగు సూపర్ హిట్ ఫిల్మ్ భగవంత్ కేసరి ఆధారంగా రీమేక్ చేస్తున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే దర్శకుడు వినోద్ మాత్రం అంగీకరించడం లేదు. అందులో నిజం లేదని చెప్పలేనని అంటూనే అది నిజం కాదని ఇది పూర్తిగా దళపతి విజయ్ సినిమా అన్నారు. ఇక భగవంత్ కేసరికి దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడిది అదే మాట. అది పూర్తిగా దళపతి విజయ్ సినిమా అని చెబుతూనే తనని వారు ఎంత వరకు ఉపయోగించుకున్నారో సినిమా రిలీజ్ తర్వాతే తెలుస్తుందని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. దర్శకుడు వినోద్ ఏమో రీమేక్ కాదని చెప్పలేను, కానీ ఇది పూర్తిగా విజయ్ సినిమా అంటాడు. అనిల్ రావిపూడి మాత్రం తనని ఎంతవరకు ఉపయోగించుకున్నారో చూడాలంటాడు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లతో ఇద్దరు డైరెక్టర్లు కొంతవరకు ఇది భగవంత్ కేసరి రీమేక్ అనే క్లారిటీ ఇచ్చేస్తే, తాజాగా విడుదల చేసిన పోస్టర్ తో మేకర్స్ కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. జనవరి 9న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుండటంతో మేకర్స్ జనవరి 3న తెలుగు వర్షన్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ ని సైతం షేర్ చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ గన్ ఫైర్ చేస్తూ ఉంటే అదే గన్ పై స్టార్టింగ్ లో గన్ పట్టుకుని బాబీ డియోల్, గన్ ఎడ్జ్ లో బందీగా కూర్చున్న మమితా బైజు కనిపించింది. దీంతో జననాయగన్ తెలుగు హిట్ భగవంత్ కేసరి రీమేక్ అని తేలిపోయింది. రీమేక్ అని ముందే చెప్పేస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతుంది. దానివల్ల విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఓపెనింగ్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే మేకర్స్ భగవంత్ కేసరి కోర్ పాయింట్ తో ఈ సినిమా చేసినా కూడా దాన్ని ఎక్కడా కూడా బయట పెట్టకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. అయితే పోస్టర్స్, ప్రచార చిత్రాలు దాన్ని దాచలేకపోవడంతో అసలు విషయం బయటపడిపోయింది. ట్రైలర్ తో మరింత ఓపెన్ అయిపోవడం ఖాయమనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.